హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎం ట్రెక్ ట్రేడర్. ఈరోజు మనము ఫస్ట్ మార్నింగ్ మార్కెట్ ఇప్పుడు ఓపెన్ అయింది. సో ఇక్కడ మనము మార్కెట్ చార్ట్ చూసుకున్నట్టయితే 1 మినిట్ క్యాండిల్ మనకి బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో హై లో 1 మినిట్ని మనము మార్క్ చేసాము. సో మార్కెట్ ప్రెజర్ డౌన్ సైడ్ ఉందా అప్ సైడ్ ఉందా అనేది చూడాలి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 9 EMA ప్లస్ 20 EMA ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ చూసుకున్నట్టయితే ఈ మూవింగ్ యావరేజ్కి పైన ఓపెన్ అయింది మార్కెట్. సో ఇక్కడ మనకు ఇక్కడ 50% నుండి డౌన్కి పైకి క్రాస్ కాకుండా కిందికే డౌన్ సైడ్కి వస్తుంది అనుకో. సో ఇక్కడ కింద 9 EMA 20 EMAని టచ్ చేయడానికి వచ్చే ఛాన్స్ ఉంది కిందికి, తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనం చూద్దాము మార్కెట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ రివర్స్ తీసుకుంటే మనకు టచ్ చేసుకొని సో డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలి. ఇక్కడ మనము 5 మినిట్స్ క్యాండిల్ చూసుకున్నట్టయితే ఈ విధంగా కనబడుతుంది. 15 మినిట్ క్యాండిల్ ఈ విధంగా, సో 30 మినిట్స్, 1 అవర్ క్యాండిల్, 2 అవర్స్ క్యాండిల్. సో ఇక్కడ మనం మళ్ళీ 1 మినిట్కి వచ్చాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 50% దాని నుండి పైకి బ్రేక్అవుట్ అయింది. సో డౌన్ సైడ్కి ఛాన్స్ లేదు. సో ఒకవేళ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా క్విక్గా ఎగ్జిట్ అయిపోయి అప్ సైడ్కి ప్లాన్ చేసుకుంటే బెటరు. సో ఎందుకంటే మనకి 9 EMA 20 EMAకి పైనే ఉంది మార్కెట్. సో కరెక్ట్గా 20 EMAకి టచ్ చేసింది, పైకి వెళ్ళింది. సో ఇక్కడ మనము అప్ సైడ్కి ప్లాన్ చేసుకుంటే బెటరు. సో ఇక్కడ మనకు స్ట్రైక్ ప్రైస్ కూడా 24,900 దగ్గర ఉంది. సో 100 పాయింట్స్ పైన అప్ సైడ్ రెసిస్టెన్స్ ఉంది. సో మనకు ఇంకొక 100 పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇప్పుడు మనము అప్ సైడ్కి ప్లాన్ చేసుకోవచ్చు, ఎంట్రీ కూడా తీసుకోవచ్చు. సో ఆల్రెడీ ఇక్కడ పుల్ బ్యాక్ దగ్గర సో మనకి ఇందాక తీసుకున్న ఉండేది, ఇప్పుడైనా మనం ఎంట్రీ తీసుకొని డౌన్ సైడ్ ఇక్కడ కిందకి షార్ప్గా తీసుకొని సో మనకు 20 EMA అంటే 9 EMAకి డౌన్ సైడ్ వచ్చిందనుకో ఎగ్జిట్ అయిపోవచ్చు. 20 EMAకి టచ్ చేసిందనుకో సో 50%. సో ఇక్కడ మనం చూద్దాము. సో మనకి ఫస్ట్ ఎంట్రీ అనేది క్విక్గా స్టాప్ లాస్ హిట్ అయినా కానీ, అంటే మనకి రివర్స్ కాలేదు, పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఒకవేళ ఎంట్రీ అయ్యి ఉంటే స్టాప్ లాస్ ఇచ్చేయాల్సిందే. సో నో అంటే హోప్స్ బేస్డ్గా ఉండాలి. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు 9 EMA 20 EMAకి పైన ఉంది. సో కాబట్టి పుట్ సైడ్ హోల్డ్ చేయొద్దు. సో ఓన్లీ 1 ట్రేడ్ కోసమే చూడాలి. మనం ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ ఎవరైతే ట్రేడ్ తీసుకున్నారో ఇక్కడ ఈ లాజిక్ ద్వారా స్టాప్ లాస్ హిట్ అయితే డే క్లోజ్. ఒకవేళ ఇంకొక ట్రేడ్ తీసుకుంటా అనుకుంటే సో కాల్ సైడ్కి ప్లాన్ చేసుకోవచ్చు. సో కొద్దిగా ఫుల్ బ్యాక్ దగ్గర తీసుకోవచ్చు ఇప్పుడు కూడా మార్కెట్. సో ఈ టైంలో సో మనకి ఇంకా అవకాశం. సో ఇక్కడ క్లియర్గా 9 EMAని చూసుకున్నట్టయితే 9 EMA దగ్గర కిందికి వచ్చేసింది. సో ఈ 20 EMA కింద రెడ్ లైన్ ఉంది. సో ఇక్కడ 9 EMAకి టచ్ తీసుకొని ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నా. సో ఇక్కడ 20 EMAకి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఎగ్జిట్ అయిపోతా అని ఇప్పుడు ఎంట్రీ కూడా తీసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. సో స్టాప్ లాస్ కోసం అని చూస్తూ సో మార్కెట్ అయితే ఇప్పుడు వెయిట్ చేద్దాము. సో ఇక్కడ మనం స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలంటే హైయెస్ట్ డిసిప్లిన్ ఉండాలి. సో దానికి ఏంటంటే మనం ఏమైతే ఓవర్ ట్రేడింగ్ అనే మైండ్ సెట్ ఉందో దాన్ని కంప్లీట్గా డిటాచ్ అవ్వాలి. సో దానికోసం గ్యాప్ ఇచ్చైనా సైకలాజికల్ మైండ్ సెట్ని కూల్ కామ్ చేసుకొని ప్రాఫిట్ ఓరియంటెడ్గా కాకుండా సో డిసిప్లిన్గా ఉంటా అని. సో 1 ట్రేడ్ 2 ట్రేడ్స్ స్టాప్ లాస్. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఏదైతే మనము రూల్స్ బేస్డ్గా ఉంటామో సో అక్కడే మనము సక్సెస్ ఉంటుంది. లేదంటే మనము 10 డేస్ ప్రాఫిట్కి వస్తా 1 డేలో అకౌంట్ బ్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏ రోజైతే మన మార్కెట్ సెటప్ రాలేదనుకున్నామో ఆ రోజు మార్కెట్ ఇచ్చేయడం బెటరు. సో ఇక్కడ మనకు పుట్ సైడ్ కోసం అని కాకుండా 9 EMAకి టచ్ చేసేసి మార్కెట్ అయితే అప్ సైడ్కి తీసుకుంది కాబట్టి డౌన్ సైడ్ది ఫెయిల్ అయింది. ఒకవేళ మార్కెట్ ఎంట్రీ తీసుకున్నా కానీ స్టాప్ లాస్ ఇచ్చేసి కాల్ సైడ్కి ఎంట్రీ తీసుకోవడం, ఎందుకంటే 9 EMA దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. డౌన్ సైడ్కి వస్తేనే 9 EMAకి డౌన్ సైడ్ వస్తేనే పుట్ సైడ్, కానీ అది డౌన్ సైడ్ రాలేదు కాబట్టి కాల్ సైడ్కి ఎంట్రీ తీసుకుంటే మనము ఆల్రెడీ ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ అయినా సెకండ్ కాస్ట్ టు కాస్ట్ కానీ లేదంటే మనకి స్మాల్ ప్రాఫిట్తో బయటకు వచ్చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. సో దీది హిట్ అయిందనుకో తర్వాత నో మోర్ ట్రేడ్స్ అనేవి నెక్స్ట్ తీసుకోవద్దు. ఇందులో రూల్స్ అనేవి పక్కాగా పాటిస్తేనే సో మనం ఇందులో సక్సెస్ అవుతాము డిసిప్లైన్డ్గా. సో క్వాంటిటీ అనేది రెగ్యులర్గా ఒకటే ఉండాలి, ఎంతైనా పర్లేదు. సో ఇక్కడ ఆప్షన్ బయ్యర్గా సక్సెస్ అవ్వాలి అంటే మనకు ఒక 10-15 మినిట్స్ చాలు. మన సెటప్ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకున్న తర్వాత సిస్టమ్ క్లోజ్ చేసుకోవాలి. మరి ఓల్డ్ డే ఏం చేయాలి అంటే
సో ఇంకేమైనా చేసుకోవచ్చు, ఎనాలిసిస్ చేసుకోవచ్చు, స్టాక్స్ ఎనాలిసిస్ చేసుకోవచ్చు, బుక్స్ చదువుకోవచ్చు, ఐడియల్గా మెడిటేషన్ చేసుకోవచ్చు. సెటప్ రానంత వరకు, సెటప్ వచ్చింది, సక్సెస్, స్టాప్ లాస్ హిట్ అయింది, ఆ రోజుకి డే క్లోజ్ చేసేసుకొని నెక్స్ట్ ఏమైనా చేసుకోవచ్చు. సక్సెస్ వచ్చింది, ప్రాఫిట్ బుక్ చేసాము, నెక్స్ట్ డే కోసము ఆ రోజుకి క్లోజ్ అనుకోవాలి. చార్ట్ తర్వాత చూసిన తర్వాత అరే ఇంకా మనం హోల్డ్ చేసి ఉంటే ఇంకా చాలా వచ్చి ఉండేది. సో ఇక్కడే మనం ఏం చేస్తామంటే మన సైకలాజికల్ మైండ్ సెట్ని, మన రూల్స్ని బ్రేక్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ రావడం అనేది ముఖ్యం కాదు, మనము డిసిప్లైన్డ్గా ఉన్నామా లేదా, మన క్యాపిటల్ని కంట్రోల్ చేసుకుంటూ బ్లో అవ్వకుండా ఉన్నామా అనేదే మ్యాటరు. సో అలా చేయడానికే మనము రెగ్యులర్గా కొద్దిగా చిన్న క్యాపిటల్ తోటన్నా మనము రోజు ఎక్స్పెరిమెంట్ చేస్తూ కొన్ని రోజులు నువ్వు నీ సైకలాజికల్ మైండ్ సెట్ ఏంటి అనేది మనం అనలైజ్ చేసుకుంటే, సో దాన్ని బట్టి మనము ఏ విధంగా ప్లాన్ చేయాలనేది మనం చూసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మెయిన్ కొన్ని రోజుల వరకు ఎంత తక్కువగా ట్రేడ్ చేస్తే అంత మంచిది. ఇది ఒక బిగ్గెస్ట్ బిజినెస్. సో ఇది అంత ఈజీ కాదు. సో సైకలాజికల్గా మనకు మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్, డిసిప్లైన్గా ఉన్నామనేది ఇంపార్టెంట్. సో ఆ విధంగా కూల్ కామ్ మైండ్ సెట్ మనం ఎప్పుడైతే ఉంటామో మనకు పక్కాగా మనకు ప్రాఫిట్లోకి వస్తాము, అదర్వైజ్ మనం లాస్లోకి వెళ్తాము. అది ఫ్రెండ్స్, నా అనాలిసిస్ నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.